ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తులారాశి వారి గురించి తెలుసుకుందాం. జూలై 8వ తేదీ మంగళవారం తులారాశి వారి జీవితంలోకి వీరు వచ్చేస్తున్నారు. ఆ తర్వాత మీ జీవితంలో కొన్ని అనుకోని సంఘటనలు జరగబోతున్నాయి. ఊహించని మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. మరి ఇంతకీ జూలై 8వ తేదీ మంగళవారం నాడు తులారాశి వారి లైఫ్లోకి ఎవరు రాబోతున్నారు, ఎందుకు రాబోతున్నారు, వారు అసలు మీకు ఏమవుతారు, వారికి మీకున్నటువంటి రిలేషన్ ఏంటి? శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవటం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక్ గురువుగారు. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు పూర్తి స్థాయిలో అర్థమవుతుంది. సో ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం. తులారాశి వారికి ప్రస్తుత సమయం ఎన్నో సంతోషాలను తీసుకురాబోతుంది. మీరు తలపెట్టిన ప్రతి పని కూడా ఈ సమయంలో దిగ్విజయంగా పూర్తవుతుంది. మీరు అన్ని రంగాల్లో విజయాలను సాధిస్తారు. ఇప్పటి వరకు మీరు ఎన్నో కష్టాలు, సమస్యలు, అన్ని రకాలైనటువంటి బాధతో కొట్టుమిట్టాడుతున్న మీ జీవితంలో అనేక రకాలైనటువంటి చేంజెస్ రాబోతున్నాయి. మీరు అనుకోవచ్చు ఉన్నట్టుండి ఈ మార్పు ఏంటి అనేది. మార్పు అనేది అనుకోకుండా ఆకస్మికంగా స్టార్ట్ అవుతుంది కొంతమంది జీవితాల్లో. ఇప్పుడు మీ యొక్క జీవితంలో అదే జరగబోతుంది. గ్రహాలు మీకు తోడుగా ఉండబోతున్నాయి. దైవం యొక్క అండ కూడా మీకు ఉండబోతుంది. నిత్యం ఎవరైతే దైవారాధన చేస్తూ మీ యొక్క కష్టాలను ఆ దేవునికి చెప్పుకుంటున్నారో, మీ యొక్క బాధలను ఆ దేవుళ్ళందరూ కూడా ఆలకించారు. ఈ సమయంలో మీకు సహాయం చేయబోతున్నారు. ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటేనండి, మనకి ఏ సహాయమైనా సరే దైవం నేరుగా ఎవ్వరికి ఎప్పుడు కూడా చేరండి, మానవ రూపంలోనే ఆ సహాయం అనేది అందుతుంది. అది ఏదైనా కావచ్చు, ఆర్థికం కావచ్చు, జాబ్ లేని వారికి జాబ్ రూపంలో కానివ్వచ్చు, ఇక వ్యాపారాన్ని ఎవరైనా వ్యాపారం స్టార్ట్ చేయాలంటే వారికి డబ్బు రూపంలో సహాయం చేయొచ్చు. ఆర్థికంగా అప్పుల ఊబిలో కూరుకుపోయినటువంటి ఎవరైతే వ్యక్తులు ఉంటారో అటువంటి వ్యక్తులకు అన్ని రకాలుగా నేనున్నానంటే ఎవరైనా వ్యక్తులు మీకు తోడు కావచ్చు. వృత్తిపరంగా మీ యొక్క ఎదుగుదలకు తోడు కావచ్చు. ఇలా ఎవరైతే సహాయం కోసం ఎదురు చూస్తూ అర్థిస్తూ అందరినీ ఎన్నో రకాలుగా అడిగి ప్రయత్నాలు చేసి విసిగి వేసారిపోయిన మీరు ఇక నుంచి కూడా మీకు నేరుగా ఆ దైవం యొక్క అండ వల్ల ఎవరో ఒకరండి మీకు సాయం చేయడానికి ఖచ్చితంగా ఆ దైవం మీకు ఈ సమయంలో పంపించబోతున్నారు. దాంతో మీ లైఫ్లో ఎన్నో మార్పులు అనేవి జరగబోతూ ఉన్నాయి. ఇక ఆర్థికపరమైన స్థిరత్వం కూడా ఖచ్చితంగా ఏర్పడుతుంది. డబ్బు మీ ఇంట్లో ఏ విధంగా అంటే, అప్పులు వాళ్ళు ఇప్పటివరకు మీరు ఒకరి దగ్గర నుంచి అప్పు తీసుకుని ఉండొచ్చండి, అప్పుల వాళ్ళకు కూడా మీకు ఉన్నటువంటి అప్పు మొత్తం తీర్చేస్తారనమాట. ఆ రేంజ్కి మీరు వెళ్తారు. ఇకపోతే మీరు ఒకరి దగ్గర నుంచి సాయం పొందడం కాదండి, నేనున్నాను అంటే మీరే ఒకరికి సాయం చేసే రేంజ్కి ఎదుగుతారు. అన్ని రకాలుగా మీకు ఈ సమయం అనేది చాలా కలిసి రాబోతూ ఉంది. ఇక ఇదంతా కూడానండి ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. కష్టం అంటే ఎవరైతే కష్టాన్ని నమ్ముకుంటారో అటువంటి వ్యక్తులకు మాత్రమే ఈ యొక్క దశ అనేది రాబోతుంది. గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరికి కూడా. ఉత్తనే ఎవరికి ఏది రాదండి. మీరేమీ చేయకుండా, ఎటువంటి ప్రయత్నాలు చేయకుండా డబ్బుని సంపాదించాలని ప్రతి ఒక్కరు అనుకుంటారు. కానీ ప్రయత్నం చేయాలి కదా. ప్రయత్నం చేసే వ్యక్తులకు మాత్రమే ఇప్పుడు మనం చెప్పుకునే ఈ ఫలితాలు మాత్రం రాబోతున్నాయి. తులారాశిలో పుట్టిన అందరికైతే కాదు, ముందే చెప్పడం జరుగుతుందండి. ఎవరైతే కష్టపడుతూ కష్టే ఫలి అనే సిద్ధాంతాన్ని నమ్ముకుంటూ దాని మీద బేస్ అయ్యి పనిచేస్తూ ఫలితం అంటే పని చేసి ఫలితం ఆశించకుండా దేవునికి వదిలేస్తూ ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేసి విసిగిపోయిన మీరు ఇక నుంచి కూడా ఖచ్చితంగా మీ జీవితం అనేది టర్నింగ్ తీసుకోబోతూ ఉంది. ఆర్థిక పరంగా ఇది మీకు ఎంతో అనుకూలంగా ఉంటుంది. ఇక ఈ సమయంలో ఎన్నో ఆర్థిక ప్రయోజనాలు కూడా మీరు పొందుకోబోతున్నారు. అంటే ఫైనాన్షియల్గా బెనిఫిట్స్ ఉండబోతున్నాయి. అది వ్యాపార పరంగా కావచ్చు, ఉద్యోగ పరంగా కావచ్చు, ఆర్థిక పని లాభాల పరంగా ఇలా ఎన్నో లాభాలు మీకు చేకూరుతాయండి. అలాగే ఈ సమయంలో వాహనాలను కొనుగోలు చేస్తారు. బంగారు ఆభరణాలను కొనుగోలు చేయడం జరుగుతుంది.
ఆర్థిక పరంగా గతంలో ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. ఇలాంటి రుణ సమస్యలు లేకుండా సంతోషంగా ఉంటారు. ఇక అప్పు లేని వాడి కంటే ఆర్థికంగా స్టేబుల్గా ఉన్న వ్యక్తి ఎవరని చెప్తారు చెప్పండి ఎవరైనా? అప్పు లేకపోతే మన దగ్గర డబ్బు ఉన్నట్లేనండి. గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కరు కూడా అనుకుంటారు మా దగ్గర డబ్బు ఉంటే డబ్బు ఉందని. అది కాదు, అసలైన డబ్బు, అసలైన సంతోషం ఏంటి అంటే అప్పు లేని వాడే ఆర్థికంగా ఎదుగుదలలో ఉన్నట్లు గుర్తుపెట్టుకోండి. డబ్బు లేని వ్యక్తి అంటే డబ్బు లేని వ్యక్తులు ఎవరైనా ఉండొచ్చు, కానీ అప్పు లేని వాళ్ళు ఈ రోజుల్లో లేరండి. కానీ మీరు ఎప్పుడైతే అప్పు తీర్చేస్తారో అప్పుడే మీరు ఉన్నతమైన వ్యక్తి. ఇకపోతే కెరీర్ పరంగా కూడా ఈ సమయం మీకు చాలా అంటే చాలా ఫేవరబుల్గా అంటే అనుకూలంగా ఉంటుంది. ఇక ఈ సమయంలో ఎన్నో ఉత్తమ ప్రయోజనాలను మీరు పొందుకోబోతున్నారు. కెరీర్ పరంగా ఎన్నో ఉత్తమోత్తమ ఫలితాలను మీరు అందుకుంటారండి. పనిలో మీ యొక్క సామర్థ్యం మెరుగుపడుతుంది. మీ తెలివితేటలు, సమయస్ఫూర్తి ఉపయోగించి అతి తక్కువ సమయంలో ఇచ్చిన పనిని చాలా వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఎంతటి పెద్ద పనైనా సరే ఎటువంటి ఒత్తిడి లేకుండా చాలా సునాయాసంగా పూర్తి చేస్తారు. ఈ టైంలో నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. అంతేకాకుండా మంచి శాలరీ ప్యాకేజీతో మీరు కోరుకున్న రంగంలో మంచి పొజిషన్లో ఉద్యోగం రావడం అనేది మీకు మరింత సంతోషాన్ని ఇస్తుంది. ప్రభుత్వ రంగంలో ఉద్యోగం చేస్తున్న వారికి ఆర్థిక పరంగా ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయి. ఎంతో కాలంగా ప్రమోషన్ కోసం వెయిట్ చేస్తున్న ఈ రాశి వారికి ఈ సమయంలో ప్రమోషన్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మొత్తం మీద ఈ సమయం మీకు కెరీర్ పరంగా ఎంతో సంతోషకరమైన జీవితాన్ని ఇవ్వబోతుంది. ఇక విద్యార్థులకు ఈ సమయం ఉత్తమ ఫలితాలను తీసుకురాబోతుంది. ఈ సమయంలో మీ ప్రతిభకు తగినటువంటి గుర్తింపు ఖచ్చితంగా లభిస్తుంది. కేవలం మీరు చదువులోనే కాకుండానండి ఇతర కల్చరల్ యాక్టివిటీస్లో కూడా పాల్గొన్నటువంటి ఈ రాశి విద్యార్థులు అందరికీ కూడా ఈ సమయంలో మంచి గుర్తింపు అంటే అందరిలో కల్లా మీరు చక్కటి ఐడెంటిటీని సంపాదించుకుంటారు. ఇప్పటి వరకు చదువుపైనే దృష్టి పెట్టండి. చదువు అనేది మీ యొక్క జీవితం అని బోధించినట్టు మీ యొక్క పేరెంట్స్, మీ యొక్క అధ్యాపకులు అంటే మీ యొక్క టీచర్స్ కావచ్చు, మీ యొక్క ప్రతిభను గుర్తించి మీకు ఇష్టమైనటువంటి రంగంలో రాణించమని మిమ్మల్ని చాలా ఎంకరేజ్ చేస్తారు, ప్రోత్సహిస్తారు. తద్వారా మీరు ఎంతో హ్యాపీగా మీకు నచ్చిన ఫీల్డ్లో రాణించడానికి ప్రయత్నాలు చేస్తుంటారు. అలాగే పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న ఈ రాశి స్టూడెంట్స్కి మంచి టైం రానే వచ్చిందండి. ఈ సమయంలో మీరు రాసినటువంటి ఎగ్జామ్స్లో మీకు కోరుకున్న ర్యాంకులు సాధిస్తారు. అలాగే ఎవరైతే ఫారిన్ అంటే విదేశాల్లో ఉన్నత చదువుల కోసం లేదా ఉద్యోగాల కోసం వెళ్ళి అక్కడే స్థిరపడాలనుకుంటున్నారో వారికి ఈ సమయం అనేది చాలా అంటే చాలా ఫేవరబుల్గా అనుకూలంగా ఉందని చెప్పుకోవాలి. ఈ టైంలో మీరు చేసే ప్రతి ప్రయత్నం కూడా ఇలాంటి అడ్డంకులు, ఆటంకాలు లేకుండా సఫలమవుతుందన్నమాట. ఇకపోతే ఆరోగ్యపరంగా కూడా ఈ సమయం మీకు చాలా సానుకూలంగా ఉంటుంది. గతంలో ఇబ్బంది పెట్టినటువంటి దీర్ఘకాల సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. ఇక వ్యాపారపరంగా ఈ సమయం మీకు అత్యద్భుతంగా ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే మీ జీవితంలో మార్పులు రాబోతున్నాయి. ఇకపోతే జూలై 8వ తేదీ మంగళవారం త్వరసారి జీవితంలోకి ఒకరు రాబోతున్నారు. వారెవరంటే మీ జీవిత భాగస్వామి. వారు ఏ విధంగానే సరే మీ జీవితంలోకి ఎంటర్ కాబోతున్నారు. ఉద్యోగంలో అంటే మీకు కొలీగ్స్ రూపంలో మీకు ఎదురు కావచ్చు, ఇక ట్రావెలింగ్ చేస్తున్నప్పుడు మీకు పరిచయం కావచ్చు, ఇక వ్యాపారం, వృత్తి ఇలా ఏ రకంగానే సరే అండి మీ ఇంటి పక్కన రెంట్కి రావచ్చు. ఎలాగైనా సరే ఆ వ్యక్తులు ఖచ్చితంగా జూలై 8వ తేదీన మీరు వారిని కలుసుకోబోతున్నారు. మీ జీవితంలోకి ఖచ్చితంగా మీ యొక్క లైఫ్ పార్ట్నర్ రావటం వల్ల మీ జీవితంలో చాలా మార్పులు వస్తాయండి. సో చూసారు కదా తులారాశి వారు, జూలై 8వ తేదీన మీ జీవితంలో ఏం జరగబోతుందో ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, తెలిసిన వరకు షేర్ చేయండి, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. అలాగే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంట సింబల్ని క్లిక్ చేస్తే మేము పెట్టిన ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో మరొక టాపిక్ని మళ్ళీ కలుస్తున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.